భర్త మహాశయులకు విజ్ఞప్తి. ఈ మూవీ ఎలా ఉందంటే, చాలా రోజుల తర్వాత రవితేజ గారి నుంచి ఒక కంప్లీట్ ఎంటర్‌టైనర్ అయితే వచ్చింది. అలా అని ఈ సినిమా ఎక్సలెంట్ అని చెప్పను. కానీ తన ప్రీవియస్ మూవీస్ కంటే చాలా బెటర్. నాకైతే యావరేజ్ అనిపించింది. ఈ మూవీలో ఎంటర్‌టైన్‌మెంట్ ఉంది. కానీ హలో ఆల్ వెల్కమ్ టు మై ఛానల్ నోమాడిక్ సినిమా. ఈ సినిమాలో ఎంటర్‌టైన్‌మెంట్ ఉంది. కానీ ఎమోషన్ మిస్ అయింది. ఎమోషనల్‌గా ఎక్కడా కనెక్ట్ చేయలేకపోయారు. క్లైమాక్స్ అయితే అంత కన్విన్సింగ్‌గా లేదు. ఫస్ట్ హాఫ్‌లో కామెడీ బానే వర్కౌట్ అయింది. అంటే సునీలు, వెన్నెల కిషోరు, రవితేజ వీళ్ళు ముగ్గురు చేసే కామెడీ వింటేజ్ రవితేజ మూవీస్‌ని గుర్తు చేశాయి. మెయిన్‌గా షాపింగ్ మాల్‌లో ఒక సీన్ ఉంటది. అది చాలా హిలేరియస్‌గా ఉంది. అలాగే సెకండ్ హాఫ్‌లో కూడా కామెడీ బానే ఉంది. ఒక హోటల్‌లో సీసీటీవీ సీన్ ఉంటది. ఆ ఎపిసోడ్ చాలా బాగా అనిపించింది. అక్కడ మురళీధర్ గారు హీరోయిన్ దగ్గరికి వెళ్ళే సీను భలే అనిపించింది. మురళీధర్ గారి ఎక్స్‌ప్రెషన్స్, డైలాగ్స్ భలే ఉన్నాయి. కానీ ఈ మూవీలో ప్రాపర్ ఎమోషన్స్ లేవు. దానివల్ల ఎంటర్‌టైనింగ్‌గా ఉన్నా మూవీకి కనెక్ట్ అవ్వలేము. క్లైమాక్స్ కూడా అంత కన్విన్సింగ్‌గా లేకపోవడం వల్ల ఏదో మిస్ అయిందే అన్న ఫీల్ అయితే వచ్చింది. సునీలు, వెన్నెల కిషోరు, సత్య వీళ్ళంతా చాలా బాగా చేశారు. వాళ్ళ కామెడీ టైమింగ్ కూడా చాలా బాగా అనిపించింది. అలాగే మిగిలిన వాళ్ళు కూడా బానే చేశారు. ఇంకా హీరోయిన్స్‌లో అష్కా రంగనాథ్ బాగా చేసింది. అండ్ డింపుల్ ఓకే పర్లేదు. రవితేజ గారిని చాలా రోజుల తర్వాత ఒక మంచి రోల్‌లో చూసాము. 'కిక్కు', 'దుబాయ్ సీను' ఆ టైంలో ఎలా ఉండేవారో అలానే ఉన్నారు ఇందులో కూడా. తన ఎనర్జీ లెవెల్స్ కూడా చాలా బాగున్నాయి. ఇంకా డైరెక్టర్ కిషోర్ తిరుమల ఒక తెలిసిన స్టోరీనే తీసుకొని ఫ్యామిలీ ఆడియన్స్‌ని టార్గెట్ చేసి బానే రాసుకున్నారు స్క్రీన్ ప్లేని. కాకపోతే ఎమోషనల్‌గా కనెక్ట్ చేయడంలో ఫెయిల్ అయ్యారు. సెకండ్ హాఫ్‌లో ఒక పబ్ సాంగ్ ఉంటది. అది బానే ఉన్నా కావాలని ఇరికించారేమో అనిపించింది. అలాగే క్లైమాక్స్‌ని కూడా ఇంకొంచెం బెటర్‌గా రాసుకోవాల్సింది. భీమ్స్ ఇచ్చిన సాంగ్స్ అంత గొప్పగా ఏం లేవు. బీజీఎం కూడా అంత గొప్పగా ఏం లేదు. ఇంకా ఓవరాల్‌గా ఈ మూవీ గురించి చెప్పాలంటే చాలా రోజుల తర్వాత రవితేజ గారి నుంచి ఒక కంప్లీట్ కామెడీ ఎంటర్‌టైనర్ అయితే వచ్చింది. తన ప్రీవియస్ మూవీస్ కంటే చాలా బెటర్.